తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా మన ఛానల్ సబ్స్క్రైబర్స్, ఫాలోయర్స్, అభిమానులు వీళ్ళందరికీ కూడా మనకి ఈ పరాభవనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. ఇక వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. అలాగే అర్జునం వందే జగదేక వీరం ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ యొక్క కర్కాటక రాశి వారికి అందరికీ కూడా ఈ పరాభవనామ సంవత్సరం 2026 సంవత్సరంలో ప్రతి పని కూడా రెండవసారి ప్రయత్నించాల్సినటువంటి అవసరం ఉంది. విద్యార్థులకి స్కాలర్షిప్స్ కోసం అప్లై చేస్తే మొత్తం అందరికీ వస్తాయి, ఆ క్లాసులో అందరికీ కూడా, కానీ మీ ఒక్కళ్ళకే రాదు. మళ్ళీ రెండోసారి ప్రయత్నించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ప్రతి పనిలో కూడా రెండవసారి ప్రయత్నించాలి. ప్రేమలలో విఫలం అనేటటువంటిది ఈ కర్కాటక రాశి వారికి అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే జన్మ గురుడు జూన్ 2026 సంవత్సరం నుంచి మనకి ఈ గురుడు కర్కాటక రాశిలోకి వస్తున్నాడు కాబట్టి వెరీ స్ట్రాంగ్గా అవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఒబిసిటీ అనేటటువంటి లావుగా పుష్టిగా తయారవుతారు, మృష్టాన్న భోజనం తింటారు, స్వీట్ల మీద మనకి ఆసక్తి అనేటటువంటిది బాగా పెరుగుతుంది. అలాగే ఈ యొక్క కర్కాటక రాశి వారికి అందరికీ కూడా 1 డిసెంబర్ 2026 సంవత్సరం వరకు కూడా మనకి అష్టమ రాహు ఉన్నాడు. దానివల్ల అనేకమైనటువంటి సమస్యలతో మానసిక ఆందోళనతో పడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా ప్రక్కన పెట్టేసి ఈ యొక్క ఆదాయాలు బాగా లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈ సంవత్సరం బాగా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖర్చులు కూడా అధికంగా మీరు పెట్టడం అనేటటువంటిది ఉంటుంది. బంధుమిత్రులతో చక్కగా విందు వినోద కార్యక్రమాల్లో పడుకోవడము, చేసుకోవడము, విహార యాత్రలకు వెళ్ళడము, ఇలాంటివన్నీ కూడా మీరు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కొత్త కొత్త ఆలోచన విధానాలు మీకు వస్తాయి. కొత్త కొత్త వ్యాపారాలు చేయాలని మీకు అనిపిస్తూ ఉంటుంది. ప్రతి పనిలో కూడా నైపుణ్యాన్ని చూపించాలి, పర్ఫెక్షన్ని చూపించాలి అని చెప్పేసి ఈ కర్కాటక రాశి వారు ప్రయత్నించడం ఈ సంవత్సరంలో జరుగుతుంది. ఇది ఉత్తరార్ధంలో ఇంకా బాగుంటుంది. అయితే ఈ కర్కాటక రాశి వారందరికీ కూడా వర్క్ మైండెడ్ పీపుల్ అనమాట. అందువలన ఎప్పుడు కూడా పనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అందువలన వీరంతా కూడా సంసారాల విషయం దగ్గరికి వచ్చేసరికి ఫ్యామిలీ లైఫ్కి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు. దీనికి కారణం ఏంటంటే అంత సిస్టమేటిక్గా ఉండాలా, పని జరగాల, పనే దేవుడు అని చేసుకునేటటువంటి విధానంలో వెళ్ళుంటారు. అందువల్ల భార్యాభర్తలు మరి అవతల వాళ్ళు కూడా మీకు అనుకూలంగా ఉండాలి కదా, అలాంటి వాళ్ళు ఉండరు కదా, అరుదుగా ఉంటుంది. అందువలన భార్యాభర్తల మధ్య ఫైటింగ్లు, డిస్కషన్స్లు, డిబేట్ల టైప్లో పెట్టుకొని ఒకళ్ళొకళ్ళు కోర్టులకు వెళ్ళినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఈ కర్కాటక రాశి వారికి భర్త నుంచి డైవర్సులు కావాలి వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా ఇంకా కేసులు బెంచ్ మీదకి రాకపోవడము, అందువలన ఇంకా ఈ రకంగా మనకి కోర్టు నిర్ణయాలు కోసం పెండింగ్లో ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక కర్కాటక రాశి వారికి అందరికీ కూడా భాగ్యములో ఉన్నటువంటి శని మరి వక్రించి ఈ సంవత్సరం అంతా కూడా ఉంటాడు. దాని ద్వారా మనకి ఈ పూర్వజన్మ సంబంధమైనటువంటి కర్మలన్నీ కూడా మనకి ఈ పుణ్యాల రూపంలో మీరు చేసినటువంటి మంచి పనులు మీకు శనీశ్వరుడు సుఖాల రూపంలో ఇస్తాడు. మీ నాన్నగారి సంబంధమైనటువంటి ఆస్తులు, మీ తాతల సంబంధమైనటువంటి ఆస్తులు మీ అందరికీ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. ఈ కర్కాటక రాశి వారంతా కూడా మనకి సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు మనం తీసుకున్నప్పుడు ఈ వీళ్ళందరికీ కూడా గతం కంటే కూడా లేడీస్కి ఎక్కువ మందికి, హీరోయిన్లకి, అలాగే టెక్నికల్ స్టాఫ్లో ఉన్నటువంటి వాళ్ళకి, ఆడవాళ్ళకి మంచి అభివృద్ధి అనేటటువంటిది కనబడుతుంది. అలాగే సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వీళ్ళకి బ్రహ్మాండమైనటువంటి సన్మానాలు, గౌరవాలు ఇవన్నీ కలగడం జరుగుతుంది. అలాగే దూరపు ప్రయాణాలు ఈ కర్కాటక రాశి వారు చేస్తారు. ఆరోగ్యానికి సంబంధించి పాపము పిసిఓడి ప్రాబ్లమ్స్, తర్వాత ఇలాంటివి లేడీ ప్రాబ్లమ్స్ అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఒబిసిటీ, ఉబ్బసము కూడా బాగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆరోగ్యం పట్ల
ఈ రాశి వారంతా కూడా ఈ సంవత్సరంలో కాస్త జాగ్రత్తలు వీళ్ళు పాటించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈ సంవత్సరంలో వీళ్ళంతా కూడా ఎలా అంటే ప్రాజెక్ట్స్ అన్నీ కూడా బాగా చేయడము, మంచి స్టాఫ్తో మంచిగా వాళ్ళ గురువులతో మంచిగా కీర్తి ప్రతిష్టలు రావడము, కొలాబరేషన్తో చేయడము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇక పరీక్షల విషయం దగ్గరికి వచ్చేటప్పటికి స్టూడెంట్స్కి వీళ్ళు పరీక్షలు రాసినప్పటికీ కూడా పాస్ అవ్వకపోవడం, మీ తప్పు లేకపోయినా సరే, అంటే ఈ వాల్యుయేషన్ చేసేటటువంటి వాళ్ళు సరిగ్గా లేకపోవడం, లేకపోతే ఈ రకంగా ఇది అందరికీ కూడా అప్లై అవుతుంది. కర్కాటక రాశి వాళ్ళకి ఎవరికైనా సరే పనులు జరగట్లేదంటే మీ లోపమని కాదు అక్కడ అర్థం. అక్కడ ఏంటంటే మీకు అవతల వాళ్ళు కూడా మీకు సమూజ్యులు ఉండాలి, సరైనటువంటి హెల్పింగ్ చేసేటటువంటి వాళ్ళు ఉండాలి. ఇలా లేకపోవడం వల్ల మీ అందరికీ కూడా పనులు వెనకబడినా ఇవన్నీ జరిగినా కూడా మీకు కాస్త ఇబ్బంది అనేటటువంటిది జరుగుతాయి. అలాగే ఈ కర్కాటక రాశి వారికి కొన్ని కీర్తి ప్రతిష్టలు కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. అందువల్ల కొన్ని పరిహారాలు వీళ్ళు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కర్కాటక రాశి వారికి. ఈ కర్కాటక రాశి వారందరికీ కూడా అష్టమ రాహు కాబట్టి రాహు జపం చేయాలా, రాహు స్తోత్రాలు చదవాలా, రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణికి దానం చేసుకోవాలా. ఆ మినుములుతో పాటు రావి చెట్టు చుట్టూ నీళ్లు పోస్తూ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటూ ఓం రాహవే నమః అంటూ చేసుకోవాలా. అలాగే దుర్గాదేవికి చక్కగా ఓం దుర్గాయై నమః అంటూ పారాయణ చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. దుర్గా అష్టోత్తరం చేసుకోవచ్చు. దుర్గతి నాశిని దుర్గే జయ జయ, సద్గతి దాగిని సదయే జయ జయ అంటూ వీళ్ళు కనుక జపం చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.